హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలో మీరు చూస్తున్న విజువల్స్ గుంటూరులోని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్కి సంబంధించినవి. దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ గురించి తెలుసుకోవాలి. ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది గుంటూరులోనే ఉన్న పాత బ్రిడ్జిలో ఒకటనమాట. అయితే ప్రస్తుతం ఉన్న పాత బ్రిడ్జిని తీసేసి దాని ప్లేస్లోనే ఈ కొత్త ఫ్లైఓవర్ని కట్టాలని చెప్పి పనులు అయితే స్టార్ట్ చేశారు. అయితే ఈ పాత శంకర్ విలాస్ బ్రిడ్జ్ని ఎందుకు తీసేయాలనుకుంటున్నారు అని చూసుకుంటే, ఈ పాత బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని 1950 ఆ టైంలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంటే దాదాపు ఇది నిర్మించి 70 సంవత్సరాలు అవస్తుంది. దట్టు ఏంటంటే ఈ ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతిరోజు కూడా వేలాది వాహనాలు ఈ బ్రిడ్జ్ ద్వారా వెళ్తాయి. సో వీటి అన్నిటి బరువును మోయడం, అలాగే చాలా కాలంగా ట్రాఫిక్ సమస్యలకైతే కారణంగా మారుతుంది. దానికి తోడు ఈ బ్రిడ్జ్కి కేవలం 2 లేన్లు మాత్రమే ఉండడం వలన ట్రాఫిక్ జామ్తో పాటు భద్రతా సమస్యల కారణం దృష్ట్యా కూడా ఈ ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిని తీసేసి దాని ప్లేస్లో కొత్తగా 4 లేన్లతోటి ఒక కొత్త ఫ్లైఓవర్ నిర్మించాలని అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అది గుంటూరు నగరానికి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే, ప్రస్తుతమైన ఈ పాత బ్రిడ్జ్ని భారీ క్రేన్లు, కట్టర్లు ఉపయోగించి డిమాలిష్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ బ్రిడ్జ్ రైల్వే ట్రాక్స్ పైన ఉండడం వలన ట్రాక్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా భద్రతా చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ పాత బ్రిడ్జికి సంబంధించిన స్లాబ్లు, పిల్లర్లు అయితే తొలగించడం జరుగుతుంది. దాంతోపాటుగానే కొత్త బ్రిడ్జ్కి సంబంధించి ఫౌండేషన్ పనులు, పిల్లర్ క్యాప్స్, అలాగే కాలం పనులు అయితే వేగంగా జరుగుతూ వస్తున్నాయి. అలాగే వీడియోలో మీరు గమనించినట్లయితే మనకి కొన్ని ప్రాంతాల్లో గమనిస్తే పిల్లర్లు చాలా స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట. అలాగే ప్రస్తుతం నిర్మిస్తున్న ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్కి సంబంధించిన వివరాలు చూసుకుంటే, దీని పొడవు మొత్తం సుమారు 930 మీటర్లు తోటి పూర్తిగా 4 లేన్లతో బ్రిడ్జిని అయితే నిర్మించడం జరుగుతుంది. అలాగే 2 వైపులా కూడా సర్వీస్ రోడ్స్ వచ్చే విధంగా బలమైన ఆర్సీసీ స్ట్రక్చర్తో ఫ్యూచర్ ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని ఈ బ్రిడ్జిని డిజైన్ చేయడం అయితే జరిగింది. వీటి నిర్మాణానికి సంబంధించి మొదట్లో భూమిని సేకరించే సమస్యలతో కొంచెం ఆలస్యమైనప్పటికీ ఇప్పుడైతే పనులు చాలా వేగంగానే జరుగుతూ వస్తున్నాయి. మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ని 2027 జూలై నాటికి కంప్లీట్ చేయాలి అని అయితే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. సో ఆ టైంకి కంప్లీట్ అయ్యే విధంగానే పనులు కూడా ఎక్కడికక్కడ చాలా వేగంగానే చేస్తున్నట్లు మనకి వీడియో ద్వారా తెలుస్తుంది. అయితే ఈ బ్రిడ్జ్ పూర్తయితే కనుక గుంటూరు నుంచి విజయవాడకు రూట్తో పాటుగా హాస్పిటల్స్కి, మార్కెట్ ఏరియాలకి, దాంతోపాటుగానే రైల్వే గేట్ ట్రాఫిక్ ఇవన్నీ కూడా చాలా ఈజీ అవుతాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే నిర్మాణ పనులు జరుగుతున్నందువల్ల ట్రాఫిక్ డైవర్షన్ అయితే కొనసాగుతూ వస్తుంది. ప్రజలు కొంచెం సహనం చూపిస్తే ఫ్యూచర్లో ఈ బ్రిడ్జ్ వల్ల అయితే చాలా లాభాలు ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అమరావతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.